నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జనం చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తలపెట్టనట్టేనని జగన్ వ్యాఖ్యలు. వైఎస్ పాలనతో జగన్ పాలనకు పోలికే లేదన్న షర్మిల. వైసీపీ గెలిచే అవకాశం లేదన్న ప్రశాంత్ కిషోర్పై బొత్స ఫైర్. జనసేనకు పోతిన వెంకట మహేష్ గుడ్ బై. పవన్ పై ఘాటు విమర్శలు. వార్తల్లో ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబులా తాను అబద్ధాలు చెప్పలేనని అన్నారు. 3,000 పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మనదేనని చెప్పారు. నెలకు 2,000 కోట్లు పైగా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఓట్ల కోసం ఎంతకైనా ఇస్తానని చంద్రబాబు అంటారని రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దని చెప్పారు. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6, సూపర్ 7 అంటున్న బాబు మాటలు నమ్మొద్దని జగన్ అన్నారు. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయని, విలువలేని విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చాయని అన్నారు. అవా కూర్చోండి అబ్బా. ఈరోజు అవ్వ తాతల సమక్షంలో ఇలా మీ అందరి మధ్య, మీ ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య, మీ బిడ్డగా, మీ మనవడిగా ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరితో పాటు ఈరోజు మీతో మమేకం కావడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. ఈరోజు నేను ప్రతి అవ్వను, ప్రతి తాతను అందరితో కూడా కొన్ని విషయాలను ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఒకసారి మన ప్రభుత్వం రాకమునుపు, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు పెన్షన్ మనకు ఎంత వస్తా ఉన్నది, ఎంతమందికి వస్తా ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, అప్పట్లో అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ తన తండ్రి వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకు మధ్య ఎలాంటి పోలిక లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైసీపీ పాలనతో జగన్కు పోలికే లేదని, భూతద్దం పెట్టి వెతికినా కనీసం ఆనవాళ్లు కూడా కనిపించవని చెప్పారు. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెప్పిందని, కాల్ రికార్డులు, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయని తెలిపిందని గుర్తు చేశారు. అవినాష్ హస్తం ఉందని అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అవినాష్ ఆయనను కాపాడుతున్నారని మండిపడ్డారు. బస్సు యాత్రలో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మం గారి మఠంలో ఈరోజు ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము. ఏ రైతే గాని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా ప్రతి రైతుకి బ్రహ్మాండమైన మద్దతు ధర ఇస్తాము అని చెప్పి 3,000 కోట్లతో ప్రతి సంవత్సరము ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చేశారా? చేయలేదు. ఈరోజు రైతులన్నవాడు లాభం లేక నష్టాల్లో కూరుకుపోయి అప్పుల పాలైపోయాడు. అప్పు లేని రైతున్నాడా మన రాష్ట్రంలో? అప్పు లేని రైతున్నాడన్నా మన రాష్ట్రంలో? మొత్తం అందరము నాశనం అయిపోయారు.
ఆలోచన చేయండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 4,000 కోట్లతో పంట నష్టపోతే, వరదొచ్చో కరువొచ్చో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాము, ఏ రైతు నష్టపోయినా ఆ నిధిలో నుంచి డబ్బులు ఇస్తాము అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది పంట నష్టపోతే ఎంతమందికి డబ్బులు ఇచ్చింది ఈ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. అసలు రైతులు నష్టపోతున్నాము, ఆత్మహత్యలు చేసుకుంటున్నాము అని గోలు పెట్టినా పట్టించుకొని ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తయారైంది. ఒక రైతులే కాదు, మొత్తం అందరినీ మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆలోచన చేయండి. మాట మీద నిలబడేవాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు ఇచ్చారు. మేనిఫెస్టోలో పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు. అక్క చెల్లెలందరూ, నా అక్క చెల్లెలు మీకు మాటిస్తున్నాను, పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుందమ్మా? మేనిఫెస్టో అంటే నాకు భగవద్గీత. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో జనసేన నేత పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ వెస్ట్ సీట్ దక్కకపోవడంతో పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నచ్చచెప్పినా పోతిన వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్కు తాజాగా తన రాజీనామా లేఖను పంపించారు. దీనిపై పోతిన మీడియాతో మాట్లాడుతూ పార్టీ టికెట్ కోసం ఎదురు చూసి విసిగిపోయానని, జనసేనలో కొనసాగడంలో అర్థం లేదని భావించి రాజీనామా చేసినట్లు తెలిపారు. మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవీరం చూసుకున్నాం, ఒక ఉద్యమకారుని చూసుకున్నాం. మీరు నిలబడతారనుకున్నాం. మీరు ఇలా నట్టేట ముంచేస్తారని మా కళ్ళలో కూడా ఊహించాల. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారనుకున్నాం. మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? ఇదేదో పోతిని మా సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడట్లా. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం. నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి. నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. ఇంకా మాట్లాడతా. నాదేండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా, తెనాలి పెడతా, అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా ఈ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలవటం అసాధ్యమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ శిబిరాన్ని ఆగ్రహానికి గురిచేశాయి. తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పీకేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఏపీ రాజకీయాల గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖలో వీడియోతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అగ్రికల్చర్లో కానీ హెల్త్ సంబంధించిన విషయాల్లో కానీ తీసుకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో దాని నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం ముందంజలోకి వెళ్ళడానికి అవకాశం అయింది. దురదృష్టం పేపర్లో చూశాను, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి లీడర్, ఆయన ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో, దీర్ఘకాలమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడర్. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. సిటీ కార్యాలయంలో దగ్ధం చేసింది హెరిటేజ్ డాక్యుమెంట్లు కాదని
వేస్ట్ పేపర్స్ని దగ్ధం చేశామంటూ సిట్ అధికారులు ఇచ్చిన వివరణపై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సిట్ అధికారులు ఇచ్చిన వివరణకు ఎటువంటి పొంతన లేదన్నారు. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఖచ్చితంగా దీనికి సిట్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. డాక్యుమెంట్లు హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లని ఇతర కాగితాలని తగలబెడుతూ అక్కడ ఉన్నటువంటి అధికారులు మీడియా సాక్షిగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం జరిగింది. సాక్షాత్తు కొల్లి రఘురామరెడ్డి అధిపతిగా ఉన్నటువంటి సెట్ ఆ కార్యాలయం బయట కట్టలు డాక్యుమెంట్స్ని బయటికి తీసుకొచ్చి తగలబెడుతూ మీడియా సాక్షిగా దొరికిపోయారు. ఇవాళ దానికి సంబంధించినటువంటి వీడియోలు ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవటం జరిగింది. ప్రపంచం మొత్తం నిర్ఘాంతపై చూస్తూ ఉన్నారు. సిట్ కార్యాలయం బయట ఫైళ్లు తగలబెట్టేటటువంటి కార్యక్రమం, వీళ్ళు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్, తప్పుడు సాక్ష్యాలని ఏ విధంగా రూపుమాపుతూ ఉన్నారో, ఏ విధంగా వాటిని భూస్థాపితం చేస్తూ ఉన్నారో, ఏ విధంగా తగలబెడుతూ ఉన్నారో ఇవాళ ప్రపంచం మొత్తం చూసింది, మీడియా చూసింది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర డీజీపీని, అదేవిధంగా సిఐడి డిపార్ట్మెంట్ని, అదేవిధంగా సిట్ కార్యాలయాన్ని, వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే, ఏలూరు జిల్లాలో శివారునున్న కైకలూరు నియోజకవర్గానికి ఇవ్వవలసిన నీటిని అందించి నియోజకవర్గ ప్రజలను దాహార్తిని తీర్చాలని ఏలూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు ఎమ్మెల్యే డిఎన్ఆర్ కోరారు. కైకలూరులో సోమవారం సర్పంచులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి 10 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని సిఫార్సు చేసిన అధికారులు సహకరించడం లేదన్నారు. మోటార్లతో నీటిని నింపలేమన్నారు. ఈ సంవత్సరం ఈ వర్షాభావం ఉండి వాళ్ళ తాగునీటి సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రజలు చక్కగా ఇబ్బంది లేకుండా చేయాలని పరిస్థితి ఒక పక్కన సర్పంచులకు ఎంత ఉందో, అలాగే అధికారులకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కూడా అంతే ఉంది. ఆ బాధ్యతను మరిచి ఏదో సర్పంచులు ఒక్కళ్ళదే బాధ్యత, ప్రజాప్రతినిధులు మీదే బాధ్యత కాబట్టి మీరు 3 రోజుల లోపల పెట్టుకోవాలి, లేకపోతే నీళ్లు రావాలని బెదిరింపు ద్వారా చూస్తుంటే ఒక పక్కన ఈ రోజున నేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు, ఆయన సిఎస్ గారు చక్కగా చెప్తున్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు వదిలాం, 6వ తారీఖు నీళ్లు వదిలాం, 8వ తారీఖు నుంచేమో గుంటూరు ప్రాంతానికి నీళ్లు వదులుతున్నాం. 10 రోజుల లోపల తాగునీటి చెరువులన్నీ కూడా చక్కగా నింపుకోండి అని చక్కగా వారేమో ఆదేశాలు ఇస్తుంటే వీళ్ళు 3 రోజులే ఉంటాయి, 3 రోజులు వస్తాయని వీళ్ళు బెదిరిస్తారు. చాలా బాధాకరంగా ఉందయ్యా. కలెక్టర్ గారికి మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఆఖరికి మీడియా వారిని కూడా పిలిపించుకుని మీడియా వారు మా అభ్యర్థులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి, అలాగే ప్రత్యేకంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తేనే కానీ మా కలెక్టర్ గారు ఈ యొక్క అధికారులను మీ బాధ్యతను మరిచి మీరు వ్యవహరిస్తున్నారు, బాధ్యతగా అందరూ. నూజివీడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి పెనుమలూరు నియోజకవర్గం నూజివీడు వచ్చారా అని నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పార విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూజివీడులో తొడగొట్టి చెబుతున్నా మీరు నూజివీడులో గెలవలేరని ఆయన సవాల్ విసిరారు. పెనుమలూరులో మీరు చేసిన పనులన్నీ మాకు రోజు ఫోన్లు వస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ పరిస్థితి ఏంటో చూడండి, ఇవన్నీ నీళ్లు కారిపోవడం ఏంటో చూడండి. ఇవన్నీ చూస్తుంటేనే ఏంటంటే వాళ్ళ దగ్గర ముందే డబ్బులు గుంజేసి ఎల్లంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్టరాజ్యంగా కట్టకుండా పోతుంటే ఇవాళ ఏంటంటే దాన్ని క్వశ్చన్ చేసేవాడు మీ గవర్నమెంట్లో ఎవడు లేడు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము అనేక విధాలుగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూసాం. కానీ వాడు కట్టలేపాడు, డబ్బులు తీసుకొని కూడా మోసం చేశాడు. కాబట్టి నేను చెప్తున్నాను పార్థసారథి గారు, ఇవాళ నూజివీడు గురించి మాట్లాడాలన్నా, నా గురించి మాట్లాడాలన్నా, నా ప్రజల గురించి మాట్లాడాలన్నా మీరు ముందు కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడండి.
మీది బట్టబయలు చేయడానికి నేను రెడీగానే ఉండా. నాకు అంత ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మీ పెనమలూరు సోదరులు, ఉయ్యూరు సోదరులు అందరూ కూడానేమో నాకు ఫోన్లు రోజు చేసి కూడా ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంత భాగోతం జరిగిందా అని నేనే నిశ్చేష్టుడు అయిపోయా. ఆ ప్రాంతంలో ఇంత భాగోతం జరిగిందా అని. నువ్వు వచ్చి నువ్వుని ముంచేయాలని చూస్తున్నావు. నువ్వు గెలవలేవులే, నాకు ఆ సంగతి తెలుసు, నువ్వు గెలవలేవు. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ నువ్వు ఇటువంటి ఛాలెంజ్లు కన్నా విసిరితే నేను మళ్ళీ ఖచ్చితంగా తొడగొడతాను అని చెప్పేసి నీకు నేను చెప్తున్నాను. ముఖ్యంగా తాడిపత్రిపట్నంలోని జయనగర్ కాలనీలో ఉన్న ఓ బట్టల షాపులో 12 చీరల దొంగతనం చేసిన 5 మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. షాపు ఓనర్ కిషోర్ కుమార్ రెడ్డిని మహిళలు చీరలు కొనడానికి వచ్చి ఓనర్పై డైవర్ట్ చేసి 12 చీరలను ఎత్తుకొని వెళ్లారు. ఇది గమనించిన ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించి కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన 5 మంది మహిళలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 12 చీరలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ మురళీకృష్ణ తెలిపారు. మంగళగిరి అభివృద్ధిపై నాకు విజన్ ఉంది. ఎమ్మెల్యేగా గెలిచాక అహర్నిశలు కష్టపడి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కప్పూరావు కాలనీ, శ్రీశైలం నగర్, కొలనుకొండ స్టేజ్ సెంటర్లలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పనిచేయాలన్న తపనతో మంగళగిరికి వచ్చానని, కరకట్ట కమల్ హాసన్ల నటన నాకు రాదని అన్నారు. రెడ్డి గారు మొన్న ఒక సమావేశంలో మాడుతూ మంగళగిరికి ఒక్క పరిశ్రమ రాదని చెప్పేశాడు. ఐటీ కంపెనీలు రావని చెప్పేశాడు. ఎంత అన్యాయమో చూడండి. అమ్మా, నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న ముందల్నే ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా నేను ఐటీ పరిశ్రమలు మంగళగిరి ఆటో నగర్ తీసుకొచ్చా తల్లి. ఈ రోజు నేను ముందల రచ్చబండ కార్యక్రమం వెళ్తే ఒక చెల్లమ్మ గర్వంగా వచ్చి, అన్నా నువ్వు తీసుకొచ్చిన ఐటీ కంపెనీలోనే నేను పనిచేస్తున్నా నాకు చెప్పింది తల్లి. అలా ప్రతి గడపకి ఉద్యోగం కల్పించాలనేది నా లక్ష్యం తల్లి. పరిశ్రమలు తీసుకొస్తా, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక హామీలు ఇచ్చాడు. అధికారులకు వచ్చిన తర్వాత కంపడు. ఏంటబ్బా అంటే కేసులు పెడతారు. ఏం చేయలేదు. ఎంత అన్యాయం ఆలోచించండి తల్లి. అంతెందుకమ్మా, నా పాదయాత్ర, యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు మైలురాయి దాటిన రోజు నాకు మెసేజ్ వచ్చింది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారని. దాని తర్వాత వీడియో వచ్చింది. మీకు అంత అదృష్టం లేదబ్బా, మనకు అంత అదృష్టం లేదు. చెప్తా, రాజీనామా చేసినట్టు నటించాడు తల్లి, చెప్తా స్టోరీ. దాని తర్వాత వీడియో వచ్చింది తల్లి. ఈయన ఆవేశంగా ఆఫీస్కి వెళ్ళాడు. ముఖ్యమంత్రి గారు 1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నారు, 12 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పాడు తను. రెండోది, ఇంటి పట్టాలు అందిస్తా ఉన్నాం, ఇవ్వలేకపోతున్నాం, అందుకే రాజీనామా చేస్తున్నాను. ఏకంగా ఆయన మంత్రి చేస్తున్నారు, నేను మంత్రి కూడా అవ్వలేదని రాజీనామా చేశాడు తల్లి. 2 నెలలు జంప్, ఎవరికి కంపడలా. మళ్ళీ ఏమైందో తెలియదు, ఎవరికి డబ్బులు వచ్చినాయో తెలియదు తల్లి. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, చల్లమని తొడుకుంటా వస్తాడు. ఎంత అన్యాయం చూడండి తల్లి. ఎమ్మెల్యే పదవికి చేయాల, కాగితం ఇచ్చాడు అంతే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయినా రేపు వస్తాడు తల్లి, మన వీధిలో నడుస్తాడేమో,
దయచేసి నిలదీసి అడగాలి తల్లి. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, మీరేం చేశారని దయచేసి అడగండి తల్లి. వదిలిపెట్టదు తల్లి. ఆ కరకట కమలాసన్ నటన నమ్మదు తల్లి. ఒక పట్టుదలతో నేను వచ్చిన, నన్ను ఆశీర్వదించండి, దీవించండి. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకుంటానని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాను. పలమనేరు మండలంలోని కాలువపల్లె వద్ద ఒంటరి ఏనుగు ఆదివారం హల్చల్ చేసింది. వేసవి తాపానికి రోడ్డు పక్కనే గల చెరువులోనికి నీటి కుంటలో కాసేపు సేద తీరింది. ఒంటరి ఏనుగును చూసి చుట్టుపక్కల గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. అడవిలో ఆహారం, నీరు దొరకకపోవడంతో గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నట్లు జంతు ప్రేమికులు చెబుతున్నారు. గ్రామ శివారు పొలాల వద్ద గల రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మీరు పట్టుకొని ఆడిపోయి పరిగెత్తా, సందులో వచ్చేస్తా. ఉంది ఆడు బాగా కూర్చా. ఏ చిన్నగా కొంచెం కరెక్ట్గా ఉండు. మధ్య కూడా లేదు రే దానికి. చిన్న బండి చిన్న వచ్చి గోరాడుతాదా. మహిళా సాధికారత కావాలంటే టీడీపీ అధికారం చేపట్టాలని ఎస్కోట ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థి కోల లలిత కుమారి చెప్పారు. ఎస్కోటలో సోమవారం మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా టీడీపీ నిలిచిందని కొనియాడారు. బీసీల అభివృద్ధి సంక్షేమమే టీడీపీ లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకు మనకి రూపకల్పన చేశాడు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకి ఆర్థికంగా నిలదొక్కోవాలని చెప్పి ముందుకు నడిపించింది మన చంద్రన్న. ఏమ్మా, అన్ని వర్గాలతో పాటు బీసీ వర్గాలు కూడా బాగుండాలండి. దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యిలు కనెక్షన్స్ ఇచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న పెళ్లి కార్డు ఇచ్చారు, చంద్రన్న బీమా ఇచ్చారు, పసుపు కుంకాలు మహిళలు అందుకున్నాం. 200 వచ్చిన పెన్షన్ 2000 చేశారు. ఏమమ్మా చేయలేదా? మనకి సంక్రాంతి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు తగవని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం ఆయన నెల్లిమర్లలో విలేకరులతో మాట్లాడారు. కరోనా సమయంలో హైదరాబాద్లో దాక్కుని ఉన్న టీడీపీ నాయకులు సేవ చేసిన వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలను పూర్తిగా నేను ఖండిస్తున్నాను. మరి వారు నిన్న మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా నాశనం చేసిందని వారు చెప్పడం చాలా బుద్ధి తక్కువ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహమ్మారి కరోనా టైంలో వాలంటీర్లు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో వారి కుటుంబ సభ్యులు కూడా ముట్టనటువంటి విశాఖ రైల్వే స్టేషన్లో సోమవారం ఫుట్ ఓవర్ వంతెన కుంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. అతి తొందరలోనే వంతెన వినియోగంలోకి తీసుకొస్తామని డిఆర్ఎం సౌరభ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. We have planned maintenance works. This maintenance work shall be carried out today and shall be finished by tomorrow. So there are around 20 trains which are originating or terminating from platform number 3 and 4. All these trains shall be shifted out to the other platforms. The passengers, for their convenience, they can use the other two FOBs, the middle FOB and the north end FOB. In addition, we have provisioned a new lift facility on the island platform of platform number 4 and 5. That shall be open for passengers today.
they can make use of that. The work shall start at around 12:30 in the afternoon, and it shall go on throughout the night, and we hope to complete the maintenance works by tomorrow. There shall be no inconvenience to passengers because we have set up facilitation counters and are making announcement. టెక్కలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా టెక్కల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఒక హోటల్ వద్ద దోశలు వేస్తూ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రూపాల్లో రాజకీయ అభ్యర్థులు ప్రచారాలు నిర్వహిస్తుండడం చేస్తుండగా దువ్వాడ శ్రీనివాస్ దోశలు వేసి స్థానికులను ఆకట్టుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.